జపమాలా కమండలో సగటాల పాదన కర్షిపా నాద జట Hi friends, good morning. This is Lucky Ashwin. Today our video is Dilshad Nagar, famous temple, Sai Baba temple. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ దిల్షద్ నగర్ లోపల ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఒక ఏరియా ఇచ్చారు. ప్రసాదాలు, దేవుడి విగ్రహాలు, బుక్స్ అవి కొనుక్కోవడానికి ఇంకొక షాపు. దేవుడికి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అంటే పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ మనకి దొరకవు అనుకున్నాయి కూడా ఇక్కడికి వచ్చి అడిగితే ఈ స్టోర్స్లలో, ఈ దిల్షద్ నగర్ సాయిబాబా టెంపుల్ స్టోర్స్లో మనకు అన్ని ఆల్ ఐటమ్స్ ्यामहन्ति समुदा सरस्वतां प्रतिमा प्रकाशो कृपाभद्रो तव सात्रियातम वदेन पादं जसमत्रिदानं स्वर्शययातां పూజ నడుస్తూ మా బాబా చూసి చెప్తున్నాడు. పూజ అయిపోయిన తర్వాత అందరికీ అభిషేకాలు చేయించుకుంటున్నారు. దేవుడికి దగ్గరికి వెళ్ళి పూజలు అవి అభిషేకాలు అవి చేయించుకుంటున్నారు. తర్వాత ఇది ఇక్కడ ముఖ్యంగా నాకు స్పెషల్ ఏంటంటే నిత్య అన్నదానం చేస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నదాన మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వేలాది మంది వచ్చి ఇక్కడికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. ఎంతోమంది భోజనంతో పాటు తిరిగి కానుకలు సమర్పిస్తారు. గుడికి అన్నదానానికి విరాళాలు కూడా ఇస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంది. చూడండి భక్తులు ఎంతమంది వచ్చి దాంట్లో నుంచి దీపాలను ఎలా వీక్షిస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అది నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది సాయిబాబా టెంపుల్ ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఆ రోజు సాయిబాబాని అలంకరించారనిపించింది. చూడండి, మీరే ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. విగ్రహాన్ని చూసి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా భోజనానికి పైకి వెళ్ళాము. ఇలా లేడీస్ ఆ పక్క జెంట్స్ పైకి వెళ్తూ ఉంటారు. మేము మా బాబు పైకి వెళ్ళాము. మా బాబు ఫస్ట్ నేను రాను అన్నాడు. తర్వాత వద్దులే అంట. అలా బయటకు వెళ్ళిన తర్వాత భోజనం చాలా నీట్గా ఉంటుంది. మొత్తం వెజ్జే ఉంటుంది. వద్దనుకుంటే ఇక్కడికి వచ్చి తినిపోతాం. అన్నము, రోటీ, పొంగలి, పప్పు, సాంబారు, రసం ఉంటాయి, మజ్జిగ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నిజంగా భోజనం చేసి తిన్న తర్వాత మై పర్సనల్ ఫీలింగ్ చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ యొక్క మొత్తం ఏరియా మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ టైంలో భోజనాలు జరుగుతాయి. ఖాళీ టైంలో అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు, యోగా చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఇట్లా భోజనాలు కూడా ఎంతమంది వస్తారు. ఇదంతా లోపల అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. లిఫ్ట్ ఉంటుంది పైకి. చాలా ప్రశాంతం. చూడండి ఎంత ఏరియా మొత్తం ఎలా అంత నీట్గా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు భోజనాలు పెట్టేసి అట్ ద సేమ్ టైం అంతే నీట్గా ఉంటుంది. మొత్తం ప్లేట్స్ అవి పెట్టుంటారు. వాళ్ళు తీసుకొని తినేసి వెళ్ళి కడిగేసుకొని ప్రశాంతంగా వెళ్ళడమే. మళ్ళీ దిగేసి ఇట్లా మెట్ల నుంచి కిందకి వెళ్ళిపోతాం. మా వాడు తిని నీట్గా దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు కిందకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా దిగి కిందకి వెళ్ళిన తర్వాత ఆ రోజు సమ్ స్పెషల్ పూజ అదే దివాళీ సందర్భంగా ఇక్కడ సాయిబాబాని పెట్టారని చెప్పాను కదా,
ఆ సాయిబాబాకి స్పెషల్ అర్చనలు, స్పెషల్ పూజ అవన్నీ చేస్తూ ఉన్నారు. సో అందరూ వెళ్ళి తినిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పూజ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరూ. ఇక్కడ అన్నం తిని కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని భక్తులకు మళ్ళీ పెడతారు. అది అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఎట్లా భజన చేస్తూ ఉన్నారు చూడు, సాయిబాబా భజన. దాదాపు 2 hours వరకు జరిగింది. చాలా ప్రశాంతం. వేల మంది వచ్చారు ఫ్రెండ్స్. ఇలా జనాలందరూ కూర్చొని పూజను వీక్షించారు. కన్నుల పండగ అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ మార్వాడీస్ వచ్చి ఈ పూజను ప్రత్యేకంగా చేశారు. చేసిన తర్వాత పూజ చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హోమం జరుగుతుంది ప్రతి మంచి రోజు, అంటే అమావాస్య, పౌర్ణిమ లాంటి మంచి గడియలు వస్తాయి కదా, ఆ టైంలలో ఇక్కడ హోమాలు కూడా చేస్తారు. ఈ హోమం చూడండి, అంతకుముందు చేశారు. అది ఆ ముగ్గులు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇదంతా బయటికి వెళ్ళే దారి అనమాట. ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు, ఇట్లా గుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు. 2-3 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. సో ఇలా బయటికి వెళ్ళిపోయాము. నేను మా బాబు వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి లోపల ఒకసారి చూసి దండం పెట్టుకొని వస్తాను. వాడు మళ్ళీ వెళ్ళాడు. ఇది చూడండి, ఇక్కడ అంతా తక్కడతో సాయిబాబాని పెడతారు. మరి ఈ తక్కడి ఎందుకు పెట్టే తెలియదు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ప్రసాదాలు అవి అమ్ముతారు. రైట్ సైడ్ అంతా ఇది చూడండి, క్యూ అనమాట. చాలా క్యూ. మన తిరుపతి వెళ్ళినప్పుడు ఎలా క్యూ ఉంటుందో అలా ఉంటుంది. నేను ఆ క్యూ తీయడానికి నాకు కుదరలేదు, ఎందుకంటే ఫోన్ అలవ్ లేదు లోపలికి, అందుకని తీయలేదు. సేమ్ తిరుపతి క్యూలో అదే పద్ధతిలో ఇక్కడ కూడా లోపలికి క్యూస్ ఉన్నాయి. 4 క్యూలో వరుసగా వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ దేవుడి విగ్రహం ముందు కాళ్ళు కడుక్కునే చోట కూడా ఇదంతా దేవుడి విగ్రహం ముందు మొత్తం మెయిన్ రోడ్ అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు వచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. తద్వారా సాయిబాబా గురించి, సాయిబాబా యొక్క టెంపుల్ గొప్పది అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.